దేవుని పరిశుద్ధాత్మ వల్ల ఆయన ప్రేరేపణ వలన కలిగినవని మనము చదువుతున్నాం. అందుకోసమే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 56వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనములో ప్రవక్తల లేఖనాలు అన్నాడు. బైబిల్ గ్రంథం అంతటిని కూడా మనం ఒక్క మాటలో చెప్పాలంటే ప్రవక్తల లేఖనాలు అని మనం చెప్పవచ్చు. బైబిల్ గ్రంథం అంతటిని మనం చెప్పాలంటే ప్రవచనం అని చెప్పవచ్చు. కాబట్టి ఒకటి, ఈ గ్రంథం అంతటికి ఒకే పేరు మనం పెట్టుకోవాలంటే ప్రవచనం అని చెప్పవచ్చు. రెండవది ప్రవక్తల లేఖనాలు అని చెప్పవచ్చు. మూడవదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ కూడా ఈ లేఖనాలకు అక్కడ మరొక ప్రత్యేకమైన పేరు పెట్టబడింది. దైవావేశం వలన కలిగిన లేఖనాలు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వచనము, ప్రతి అధ్యాయం, ప్రతి వచనం, ప్రతి మాట దైవావేశం వలన కలిగింది. దేవుని యొక్క ఆవేశం, ఆయన ఆవేశము చేత వ్రాయబడ్డాయని మనం చూస్తున్నాం. 4వది రోమాపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడ పరిశుద్ధ లేఖనాలు అని రాయబడ్డాయి. ఈ గ్రంథమంతటికి పెట్టబడిన పేరు పరిశుద్ధ లేఖనాలు. తర్వాత 5వది తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో శక్తిగల లేఖనాలు అని రాయబడ్డాయి. కాబట్టి ఈ గ్రంథమంతటికి ప్రవచనాలు అని చెప్పవచ్చు. రెండవది ప్రవక్తల లేఖనాలు అని చెప్పవచ్చు. మూడవది దైవావేశం వలన కలిగిన లేఖనాలు అని చెప్పవచ్చు. 4వది పరిశుద్ధ లేఖనాలు అని చెప్పవచ్చు. 5వది శక్తి కలిగిన లేఖనాలు. ప్రతి వచనం కూడా శక్తివంతమైంది. ఇవి నమ్మితే మనిషి జీవితంలో అద్భుతమైన కార్యం జరుగుతుంది. నమ్మితే ఇందులో ఉన్న శక్తిని నువ్వు అనుభవించగలుగుతావు. నమ్మకపోతే ఈ శక్తిని నువ్వు పొందుకోలేవు. కాబట్టి అందుకోసమే ఈ ప్రవచనాలు, ఈ లేఖనాలు ఇవన్నీ ఎందుకోసం రాయబడ్డాయంటే నమ్మి మనుషులు ఏం చేయాలా? నమ్మాలి. నమ్మడం కోసమే వ్రాయబడ్డాయి. రెండవది జీవము పొందినట్లు వ్రాయబడ్డాయి. మనుషులకేం కావాలా? జీవం కావాలి. పిల్లలారా, ఇక్కడ జీవం అంటే భూమి మీద బ్రతికే జీవం కాదు. ఈ భూమి మీద జీవరాశులు బతుకుతున్నాయి, పక్షులు బతుకుతున్నాయి, జంతువులు బ్రతుకుతున్నాయి, మానవులమైన మనం కూడా బ్రతుకుతున్నాం. ఈ లోకములో ఉండే ఈ బ్రతికే కాలం, ఈ ఆయుష్కాలం, ఈ బ్రతికే కాలం ఇంపార్టెంట్ కాదు, ఇది ప్రాముఖ్యమైనది కాదు, ఇది తాత్కాలికమైనది. ఈ భూమి మీద మానవ జీవితమే తాత్కాలికం. మనిషి జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథంలో చాలా రాయబడ్డాయి. మనిషి ఆయుష్కాలం, మనిషి జీవిత కాలం అది నీటి బుగ్గ లాంటిది అన్నాడు. యాకోబు పత్రికలు 4వ అధ్యాయంలో మనం చదివితే మనిషి జీవితము నీటి ఆవిరి అన్నాడు. యెషయా గ్రంథములు కూడా, కీర్తన గ్రంథములు కూడా చాలా విషయాలు ఉన్నాయి. మనిషి జీవితం నీటి బుగ్గ, సాగిపోయే నీడ లాంటిది, త్రాసు మీది ధూళి లాంటిది, ఎండిపోయిన గడ్డి లాంటిది. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆయుష్కాలానికి పెట్టబడిన పేర్లు. కాబట్టి మనిషి భూమి మీద ఎప్పుడు మరణిస్తాడు అనే సంగతి ఎవరికి తెలియదు. మరణం అనేది మనుషులకు ఎవరికైనా వస్తుంది. ఏ జాతి వానికైనా వస్తుంది, ఏ కులం వానికైనా వస్తుంది, ఏ మతస్థునికైనా వస్తుంది. వయసు భేదము లేకుండా మరణము అందరికీ వస్తుంది. చిన్న పిల్లలకైనా వస్తుంది, అప్పుడే పుట్టిన శిశువులకైనా వస్తుంది, యవనస్తులకైనా వస్తుంది, వృద్ధులకైనా వస్తుంది, స్త్రీలైనా పురుషులైనా ప్రతి వారికి మరణము సమానమే. కాబట్టి ఈ భూమి మీద జీవించే జీవితం అది ముఖ్యమైనది కాదు. కానీ ప్రభు చెప్పిన మాట చూడండి,
ఈ గ్రంథం ఎందుకు రాయబడిందంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవునితో సమానుడని నమ్మడానికి రాయబడ్డాయి. రెండవది, మనిషి జీవం పొందాలి. ఇప్పుడే చెప్పానుగా, జీవం అంటే భూమి మీద ఉండే బ్రతికే కాలం కాదు. ఈ జీవాన్ని గురించి యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 10వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం కూడా ఆయన చెప్పాడు. ఈ 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు గొర్రెల కాపరికి పోల్చబడ్డాడు. ఈ భూమి మీద ఉండే మనుషులు గొర్రెలకు పోల్చబడి చెప్పబడింది. ఇదొక పోలిక. మనుషులు గొర్రెలకు పోల్చబడ్డారు. యేసు ప్రభు వారు గొర్రెల కాపరికి పోల్చబడి చెప్పిన సంగతులు ఈ 10వ అధ్యాయంలో కనబడుతున్నాయి. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే చెప్పాడు. ఆయన వచ్చిన సంగతి గొర్రెలకు జీవము కలుగుటకు అని ఉంది. మరోసారి చెప్తున్నాను, ఇక్కడ జీవం అంటే భూమి మీద ఉండే బ్రతికే కాలం కాదు. ఇది ఇక్కడ జీవం అంటే ఇదే 10వ అధ్యాయంలో చూడండి, ఇదే 10వ వచనంలో సమృద్ధి గల జీవం అన్నాడు. అది సమృద్ధిగా కలుగుటకు అన్నాడు. తర్వాత 28వ వచనం చూడండి, 10వ అధ్యాయం 28వ వచనంలో, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశించవు అన్నాడు. జీవము అన్నాడు, సమృద్ధి గల జీవము అన్నాడు. 28వ వచనంలో నిత్య జీవము అన్నాడు. కాబట్టి మనం చదువుకున్న యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో ఉన్న ఈ జీవం అనేది భూమి మీద ఉండే బ్రతికే కాలం కాదు. ఈ జీవం అనేది ప్రియులారా నిత్య జీవం, ప్రభువుతో యుగయుగాలు ఉండే జీవం, పరలోకములో దేవునితో యుగయుగాలు ఉండే జీవితాన్ని గురించి చెప్పిన మాట. మరి అలాగైతే మనము ఈ లోకం ముగించిన తరువాత మన ఆత్మ ప్రియులారా మరొక స్థలానికి వెళ్ళవలసి ఉంది అనే సంగతి ఇందులో మనకు తేటగా కనబడుతుంది. ఈ మట్టి శరీరము మట్టికి మన్నైపోతుంది, వాస్తవమే. ఈ మట్టి శరీరము శాశ్వతం కాదు, ఇది తాత్కాలికమైంది. ఎప్పుడైనా ఈ శరీరం ఊడిపోవలసిందే. కానీ మన ఆత్మ ప్రియులారా సమృద్ధి గల జీవం పొందాలి అంటే, నిత్య జీవం పొందాలి అంటే మరి ప్రభువే మార్గమై ఉన్నాడు. ఈ నిత్య జీవం ఇచ్చేవారు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే చెప్పాడు, నేను వాటికి జీవం ఇస్తున్నాను, నేను వాటికి సమృద్ధి గల జీవం ఇస్తున్నాను, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ గొర్రెలంటే మానవులమైన మనమే. మనకు నిత్య జీవం ఇవ్వడానికి ప్రభువు లోకానికి వచ్చాడు. ఆ నిత్య జీవం నీకు కావాలంటే నువ్వు ప్రభువును నమ్మాలి. ఆయన దేవుని కుమారుడని నమ్మాలి, దేవునితో సమానుడని నమ్మాలి. మాత్రమే కాదు, ఆయన మన పాపముల కొరకై శిలువలో మరణించాడు అని నమ్మాలి. ఆయన తిరిగి లేచినాడు అని నమ్మాలి. ఆయన మరణం, ఆయన పునరుద్ధానాన్ని గురించి నువ్వు నమ్మితే, విశ్వసించితే, ఆయన మన పాపాల కొరకైన చనిపోయి తిరిగి లేచాడని నమ్మితే నీకు నీతి కలుగుతుంది, పాపక్షమాపణ కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, పరలోకములో నిత్య జీవం కూడా నీకు కలుగుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఆ మాట ఉంది. ఆ ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం 4వ అధ్యాయం రోమపత్రిక 25వ వచనంలో, అలాగే 5వ అధ్యాయం 1వ వచనంలో పిల్లలు అక్కడ ప్రభువును నమ్మితే ఆయన మరణాన్ని నమ్మాలి, ఆయన పునరుద్ధానాన్ని నమ్మాలి, ఆయన ఎందుకోసం మరణించాడో నమ్మాలి. కొరింథీ మొదటి పత్రిక 15:3 అన్నాడు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను, లేఖనముల ప్రకారం తిరిగి లేచెను. కాబట్టి పిల్లరా ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం ముందే చెప్పబడ్డాయి. ప్రవచనాలు
ముందే వ్రాయబడ్డాయి. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చింది మన కోసం మరణించుట కొరకే వచ్చాడు.